పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. కమిషన్ నివేదికను ప్రభుత్వం సభ ముందు ఉంచనుంది. దీనిపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడతారు. అనంతరం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లపై 50% ఉన్న సీలింగ్ను ఎత్తివేస్తూ సవరణ బిల్లును ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది. తద్వారా బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుకు మార్గం సుగమమవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ బిల్లు ఆమోదం అనంతరం కాళేశ్వరంపై చర్చ జరగనుంది. ఘోష్ కమిషన్ నివేదికపై రోజంతా హోరాహోరీ చర్చ సాగే అవకాశం కనిపిస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాకేష్ మనకి అసెంబ్లీ ప్రాంగణం నుంచి లైవ్లో డీటెయిల్స్ అందిస్తారు. రాకేష్, ఇవాళ ఘోష్ కమిషన్కి సంబంధించిన నివేదిక అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నారు. అలాగే రిజర్వేషన్లకు సంబంధించి అంశం కూడా వచ్చే అవకాశం ఉంది. డీటెయిల్స్ ఏంటి? రెండో రోజు తెలంగాణ శాసనసభ సమావేశాలు ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతాయి. ఈరోజు కీలక అంశంపై చర్చ జరగబోతా ఉంది. ముఖ్యంగా రాజకీయ నాయకులు ఎదురు చూస్తున్న రిపోర్టు ఈరోజు సభలో చర్చకు ప్రభుత్వం పెట్టబోతా ఉంది. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ను ఈరోజు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సభలో ప్రవేశపెట్టబోతున్నారు. అటు అధికార కాంగ్రెస్, ఇటు ప్రతిపక్ష బీఆర్ఎస్ ఈ రెండు వర్గాల్లో కూడా తీవ్ర ఉత్కంఠ నెలకొని ఉందని కూడా చెప్పుకోవచ్చు. రెండు రాజకీయ పార్టీలు కూడా ప్రతివ్యూహాలు ఈ రిపోర్ట్పై పన్నుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో ఈ రిపోర్ట్ను ఆధారంగా చేసుకుని బీఆర్ఎస్ని ఇరుకున పెట్టాలి, కేసీఆర్ టార్గెట్ చేయాలని అధికార కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తుంటే, ఈ రిపోర్ట్ ఆధారంగా చేసుకుని అధికార కాంగ్రెస్ను టార్గెట్ చేయాలంటూ కూడా అటు బీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తూ ఉంది. ఇప్పటికే ఆయా పార్టీలకు సంబంధించిన ముఖ్య నేతలందరూ కూడా ఈ యొక్క రిపోర్ట్ నేపథ్యంలో ప్రత్యేక సమావేశం అయినట్టుగా సమాచారం. నిన్న సాయంత్రం 7 గంటలకు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరితో కూడా ప్రత్యేకంగా జలసౌధలో భేటీ అయ్యారు. ఒక బుక్లెట్ కూడా 25 పేజీల బుక్లెట్ కూడా ఈ ఎమ్మెల్యేలందరూ కూడా ఇచ్చారు. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్లో ఏముంది, ఏ అంశాలను మనం పిన్ పాయింట్ చేయాల్సిన అవసరం ఉంది, సభలో ఏ అంశాలపైన చర్చకు పట్టాలి, బీఆర్ఎస్ని ఏ విధంగా ఇరుకున పెట్టాలని దానిపైన కూడా ఎమ్మెల్యేలందరూ కూడా అవగాహన కల్పించారు. ఎట్ ది సేమ్ టైం అధికార కాంగ్రెస్ వ్యూహాలను ఎప్పటికప్పుడు పసిగడుతూ దీన్ని టార్గెట్ చేసే విధంగా కూడా బీఆర్ఎస్కు సంబంధించిన ముఖ్య నేతలందరూ కూడా సమావేశం అయ్యారని చెప్పుకోవచ్చు. అయితే కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ సందర్భంగా కేసీఆర్ సభకు వస్తారా రారా అనే ఒక చర్చ అయితే జోరుగా సాగుతూ ఉంది. ఇప్పటివరకైతే ప్రతిపక్ష బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ సభకు వస్తారా రారా అనే దానిపైన అయితే స్పష్టత ఇవ్వలేదు. దాదాపుగా వచ్చే అవకాశం లేదనే చర్చ అయితే సాగుతుంది. మరోవైపు ఖచ్చితంగా కేసీఆర్ సభకు రావాలి, కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ పైన మాట్లాడాలంటూ కూడా అధికార కాంగ్రెస్ నేతల నుంచి అయితే డిమాండ్ వినిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఈరోజు కేరళకు సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళబోతున్నారు. ఒక అర్ధగంట నుంచి గంట పాటు ఈరోజు సభ స్టార్ట్ అయిన తర్వాత సభలో ఉంటారు. ఆ తర్వాత కేరళకు వెళ్ళి మళ్ళీ తిరిగి సాయంత్రం 3:30 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు. 4 గంటలకు సభకు అటెండ్ అవుతారు. సాయంత్రం కమిషన్ రిపోర్ట్ పైన చర్చ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి 2 నుంచి 3 గంటల పాటు మాట్లాడే అవకాశం ఉంది. ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాళేశ్వరం కుంగిన అంశాన్ని ఎజెండాగా చేసుకుని ఇటు రాష్ట్ర నేతలు కానీ అటు ఏఐసీసీ నుంచి వచ్చిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ లాంటి నేతలు ప్రచారం చేయడం జరిగింది. ఎన్నికల్లో గెలవడం జరిగింది. పార్లమెంటు ఎన్నికల్లో ఆ తర్వాత అనేక రాజకీయ విమర్శల నేపథ్యంలో ఈ అంశం, ఈ కాళేశ్వరం రిపోర్ట్ అనేది అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి దీనిపైన స్పష్టంగా కాళేశ్వరం రిపోర్ట్లో ఏముంది, భవిష్యత్తులో ఈ రిపోర్ట్ ఆధారంగా చేసుకుని ఏ విచారణకు ఆదేశించబోతున్నారనే దానిపైన కూడా స్పష్టత ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా సిట్టుకు సంబంధించి విచారణకు ఆదేశించే అవకాశం అయితే కనిపిస్తున్నట్టుగా రాజకీయ వర్గాలకు చర్చ అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ రిపోర్ట్తో పాటు 2 కీలక బిల్లులను కూడా ఈరోజు సభలో ప్రభుత్వం ప్రవేశపెట్టబోతా ఉంది. ఒకటి పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు, రెండవది మున్సిపల్ చట్ట సవరణ బిల్లు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చేందుకు నిన్న క్యాబినెట్ 285A అనే యాక్ట్ను సవరించాలని క్యాబినెట్ డిసిషన్ తీసుకుంది. దానికి అనుగుణంగా ఈ 2 రకాల చట్టాలను సవరించేందుకు ఈరోజు బిల్లును ప్రవేశపెట్టబోతా ఉన్నారు. ఈ బిల్లు కూడా ఆమోదించి ఆ తర్వాత గవర్నర్కు పంపుతారు. ఇక స్థానిక ఎన్నికల విషయంలో కూడా క్యాబినెట్లో స్పష్టత వచ్చిన నేపథ్యంలో సెప్టెంబర్ 1 లేదా 2వ వారంలో నోటిఫికేషన్ ఇచ్చే విధంగా కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఓవరాల్గా ఈరోజు శాసనసభ సమావేశాలు ఖచ్చితంగా అధికార ప్రతిపక్షాల మధ్య వాడివేడి చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మార్షల్స్ కూడా భారీగా మోహరించారు. అటు
సంబంధించి అసెంబ్లీ లాబీల్లో మొత్తం కూడా ఎక్కడికక్కడ మనకు మార్షల్ కనిపిస్తూ ఉన్నారు. ఒకవేళ బీఆర్ఎస్ ఏమైనా ప్రతిఘటిస్తే దాన్ని సంబంధించి కంట్రోల్ చేసే విధంగా కూడా అదనంగా మార్షల్స్ను సభలో పెట్టినట్టుగా చీఫ్ మార్షల్ చెప్తా ఉన్నారు. ఓవరాల్గా అయితే ఖచ్చితంగా ఈరోజు సభ అయితే చాలా ఉత్కంఠగా సాగే అవకాశం ఉంది. అర్ధరాత్రి వరకు కూడా సభ జరిగే అవకాశం ఉన్నట్టుగా అసెంబ్లీకి సంబంధించిన ఈరోజు బిజినెస్ చూస్తే అర్థమవుతా ఉంది. మరోవైపు బీఆర్ఎస్కు సంబంధించి రాష్ట్రంలో యూరియా కొరతతో పాటు వరదల వల్ల పంట నష్టం జరిగిన విషయాన్నిపైన చర్చ జరపాలంటూ కూడా బీఆర్ఎస్ వాయిదా తీర్మానం ఇచ్చినట్టుగా సమాచారం. ఇక వరదలపైన చర్చ చేపట్టాలంటూ కూడా బీజేపీ కూడా కోరుతున్నట్టుగా తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ రాకేష్.